హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో కొంచెం మధ్య వీడియోస్ అయితే బాగా చేయడం తగ్గించాను, అది మీకు కూడా తెలుసు. సో మేజర్ రీజన్ ఏంటంటే కనుక అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ గురించి చూస్తున్నారు తప్పితే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అయితే ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ కారణం ఏదైనా కానీ ఈ వీడియోలో మేజర్గా మనమైతే కనుక MHSRB రిజల్ట్స్ యొక్క అప్డేట్స్ గురించి, అలాగే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్డేట్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో ముందుగా MHSRB రిజల్ట్స్ మనం చూసుకుంటే కనుక ల్యాబ్ టెక్నిక్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంకా దాని పూర్తి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే నెత్తమట్టే, ఇంకా ఎవరు క్వాలిఫైర్, మెరిట్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు, అది మీకు తెలిసిందే. సో అయితే మిగతావి కూడా మొత్తం రావడానికి ఇంకా 1 మంత్ టైం అయితే పట్టే ఛాన్స్ అయితే 100% మనకు కనిపిస్తుంది. సో వెయిట్ చేయాల్సిందే తప్పదు. సో చాలామంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే కనుక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఎస్ఆర్ నో అనేది చెప్పడం మంచిది కాదు, కాబట్టి నేను మ్యాక్సిమం రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. బట్ మీ యొక్క ఇంట్రెస్ట్కి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ మీద ఉన్న అభిమానానికి కావచ్చు. సో ఖచ్చితంగా మన ఛానల్ గురించి అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో MHSRB రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇంకా టైం అయితే ఉంది. సో 1 మంత్ అనేది ఖచ్చితంగా పట్టవచ్చు అన్నీ రిలీజ్ అవ్వడానికి. మెరిట్ లిస్టు మళ్ళీ మీరు వెళ్ళటం ఇవన్నీ కూడా ఇట్స్ ఏ ప్రాసెస్, టైం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్, సో MHSRB బోర్డు నుంచి మళ్ళీ నివేదిక అయితే వెళ్ళటం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్స్, డ్రగ్ అనలిస్ట్ పోస్టులు అయితే కావాల్సి ఉంది. ఖచ్చితంగా మీరు కొంచెం తొందరగా చేస్తే కనుక మనకు ఆ ప్రాసెస్ పూర్తవుతుంది అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అయితే మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసమే. సో అన్ని పోస్టులకి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 లెక్క చూసుకున్నా కానీ సో నెలకి కనీసం ఇంత రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది గవర్నమెంట్ చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతే మనకి అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి 100% అయితే ఛాన్స్ ఉంది. మీరు సీరియస్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, అసలు అశ్రద్ధ చేయొద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోచింగ్ కావాలంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు, GDC క్లాసెస్ తరపున మీకు విత్ మెటీరియల్స్ మీకు కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో GDCలో మీకు అన్నీ రెడీమేడ్గా అవైలబుల్ అయి ఉంటాయి. క్లాసెస్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఆ లైవ్ క్లాస్ మళ్ళీ రికార్డ్ చేయబడితే మీరు మిస్ అయినా చూసుకోవచ్చు, రివిజన్ పర్పస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవచ్చు. మీకు సిలబస్ని బేస్ చేసుకుని ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ మీకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము విత్ డీటెయిల్డ్ మెటీరియల్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ సెషన్స్ మన దానిలో బాగా ఫేమస్ అనమాట. మన GDC అనేది అంటే మీరు గమనిస్తే కనుక మీకు KGF సినిమా ఉంటే ఆ KGF సినిమాలో ఒక జైలు సీన్ ఉంటుంది. అంటే ఆ జైల్లో ఆ పర్సన్ అందరూ తెలియదు, కానీ తన పేరు చూడంగానే అందరూ భయపడతారు. అంటే పర్సన్ని చూడకపోయినా కానీ ఆ పేరుని చూసి రాకీ రాకీ అని భయపడతారనమాట. సో అంటే ఆ నేమ్కున్న ఎఫెక్ట్ అట్లాంటిది. సేమ్ అలాగే GDC కూడా మీరు గమనిస్తే కనుక మీరు చూడకపోవచ్చు, కానీ GDC మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే మీరు కోచింగ్ తీసుకోకపోయినా కూడా GDC అంటే మీకు తెలుసు, దాని యొక్క స్ట్రెంత్ కానీ, దాని యొక్క క్వాలిటీ కానీ, దాని కంటెంట్ కానీ తెలుసు. సో మీరు నిజంగా మీ లైఫ్ని సీరియస్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా ముందుకు రండి. సో కోచింగ్ క్లాసులు జరుగుతున్నాయి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. సో దానికోసం మీ పర్సనల్ ఎఫర్ట్స్ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. సో అంతా అయిపోయిన తర్వాత అడవ మనిషిని తల్లి అర్థం కాలేదు అన్నాకనే ఉపయోగం లేదు. సో మీ ఓన్ లైఫ్కి మీరే రెస్పాన్సిబుల్. సో ఇది మోటివేషన్ కాకుండా ఇట్స్ రియాలిటీ అని మీరు ఫీల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. మీరు కోచింగ్ కోసం ఎదురు చూస్తుంటే కనుక డెఫినెట్గా నాకు కాల్ చేయండి. కోచింగ్ తీసుకోండి, దానివల్ల మీకు 100% యూజ్ ఉంటుంది. దీనికే కాదు, అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా యూజ్ ఉంటుంది. చేసే పని మాత్రం సీరియస్గా చేయండి. రోజు చదవాల్సిన పని లేదు, 24 గంటలు చదవాల్సిన పని లేదు. చదివే 5-6 గంటలు మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. ముందు మీరు మిమ్మల్ని నమ్మాలి అండ్ ట్రస్ట్ ఇన్ ద GDC. సో GDC ఈజ్ ఆల్వేస్ విత్ క్వాలిటీ అండ్ కంటెంట్. సో GDC ద్వారా మీ యొక్క అంబిషన్స్, మీ గోల్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. మీ ఎఫర్ట్స్కి తోడుగా మీ ఎఫర్ట్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పే మనిషి బట్టి, చెప్పే సందర్భం బట్టి దాని విలువ మారిపోతుంది. కాబట్టి డెఫినెట్గా టైం అనేది రావాలి, మనం క్రియేట్ చేసుకోవాలి, సీరియస్గా ముందుకు వెళ్ళాలి, అనుకున్న సాధించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు, కానీ రిజల్ట్స్కి అయితే ఇంకా టైం ఉంది. బట్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన GDC ప్లాట్ఫామ్లో కూడా ఫీజు చాలా తక్కువ ఉంటుంది మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.